సో ప్రీవియస్గా మనం చాలా యాక్టివిటీ చూసాం కదా. సో ఇక్కడ రీనేమ్ ఫైల్, ఆల్రెడీ ఫైల్ ఉంటుంది, ఎగ్జిస్టింగ్ ఫైల్, ఆ ఫైల్ యొక్క నేమ్ని రీనేమ్ చేయాలన్నమాట. సో అది ఎలా వర్క్ అవుతుంది ఈ యాక్టివిటీ ప్రాక్టికల్గా మనం చూద్దాం అనమాట. సో ఇక్కడ ఫోల్డర్ ఉంది కదా, రీనేమ్ ఫైల్. ఈ ఫైల్ నేమ్ ఉంది కదా, డెమో ఉంది కదా, డెమో బదులు టెస్టింగ్ అని ఇస్తాను అనమాట, రీనేమ్ చేస్తాను. చూద్దాం అది ఎలా వర్క్ అవుతుంది. సో ఇక్కడ ఈ రెండు యాక్టివిటీస్ అవసరం లేదు, లెట్ మీ రిమూవ్. రీనేమ్ కదా, రీనేమ్ ఫైల్. ఇక్కడ చూడవచ్చు 2 ఉన్నాయి, క్రియేట్ ఉంది, రీనేమ్ ఉంది, ఫైల్, రీనేమ్ ఫోల్డర్ కూడా ఉంది. సో ఇక్కడ మనకి వచ్చేసరికి ఆ ఫైల్ నేమ్ ఇవ్వాలి, తర్వాత న్యూ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఎక్స్టెన్షన్ ఉంది కదా, ఈ యొక్క ప్రాపర్టీ 3 ఉన్నాయి అన్నమాట. 3 ప్రాపర్టీస్ ఉన్నాయి, 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. అవి వచ్చేసరికి ఒరిజినల్ ఆర్ ఓల్డ్ ఫైల్ పాత్, న్యూ నేమ్ అండ్ ఎక్స్టెన్షన్ అన్నమాట. మన ఎక్స్టెన్షన్ కీప్ ఉంచాలో లేదా అని చెప్పేసి ఉంటుంది. సో ఇవి అనమాట ఇమేజరీగా. సో ఓకే, నేను డెమో ఉంది కదా, ఆ ఫైల్ని నావిగేట్ చేస్తున్నాను. మై ఛానల్ డెమో. ఓకే, ఇక్కడ నాకు న్యూ నేమ్ వచ్చేసరికి టెస్టింగ్ వేస్తున్నాను. రీనేమ్ ఇస్తాను అనమాట. ఓకే, చూద్దాం కీప్ ఎక్స్టెన్షన్ అయితే అవసరము. సో లెట్ మీ రన్. సో ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయింది, కంప్లీట్ అయింది. సో చూద్దాం అవుట్పుట్. ఇక్కడ చూసారు కదా, టెస్టింగ్ అండర్స్కోర్ నేమ్. ప్రీవియస్గా డెమో ఉంది, ఇప్పుడు టెస్టింగ్ అండర్స్కోర్ నేమ్ ఉంది. ఓకే, సో ఓకే, ఈ 2 ప్రాపర్టీస్ చూసాను నేను. ఓల్డ్ ఫైల్ పాత్ ఇచ్చాము, నేమ్ ఇచ్చాము, ఎక్స్టెన్షన్ అనేది ఇచ్చామన్నమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇది అన్చెక్ చేసి రీనేమ్ 1 ఇద్దాం, దీని వరకు టెస్ట్ చేద్దాం, ఇది ఎలా వర్క్ అవుతుందో ఫంక్షన్ అవుతుంది చూద్దాం. ఈ యాక్టివిటీ ఏంటంటే ఎప్పుడైనా కానీ సో ఏముండదంటే ఆ ఫైల్ లేదని చెప్పి చెప్తుంది. సో మనకి ఏంటంటే డెమో ఉంది కదా ప్రీవియస్గా, సో ఇప్పుడు డెమో అనేది మారిపోయింది కదా. సో మనం ఆ ఫైల్ మళ్ళీ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. ఆ ఫైల్ రిజిస్టర్ లేదని చెప్పేసి ఉంటుంది, మళ్ళీ రన్ చేద్దాం. ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయింది, 2 seconds. సో రీనేమ్, ఈ యొక్క ఫైల్ని రీనేమ్ చేసింది. సో ఎక్స్టెన్షన్ తీసేస్తే చూడండి ఏమొచ్చిందో, టెక్స్ట్ ఫైల్ రావాలా, డిఫరెంట్ వచ్చింది, ఇది ఎక్స్టెన్షన్ లేకపోవడం వల్ల. ఓపెన్ చేసి చూద్దాం, అడుగుతుంది టైప్ నోట్ ప్యాడ్ అని ఇద్దాం. నోట్ ప్యాడ్లో ఓపెన్ అయింది. ఓకే, ఈ ఎక్స్టెన్షన్ అనేది ఇవ్వడం అనేది గుడ్ ప్రాక్టీస్ అనమాట. సో ఓకే, ఓపెన్ విత్ వర్డ్ డాక్యుమెంట్ అవుతుంది. ఇది అడుగుతుంది అనమాట టైప్, ఇది ఇలా. సో ఇదనమాట ఈ రీనేమ్ ఫైల్ యాక్టివిటీ ఎలా పనిచేస్తుంది. ఎక్స్టెన్షన్ ఉంది కదా, ఇది ఎనేబుల్ చేయడమే గుడ్ ప్రాక్టీస్ అనమాట. సో ఓకే,
సో ఇదనమాట మనం ఎలాగ ఫైల్ని రీనేమ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆటోమేషన్ చేసేటప్పుడు ఫైల్ని రీనేమ్ చేయాల్సి వస్తుంది ఎగ్జిస్టింగ్ దాన్ని. సో ఈ యాక్టివిటీని యూజ్ చేసి మనం ఆ ఫైల్ నేమ్ని రీనేమ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం క్రియేట్ ఫోల్డర్ ఈ యాక్టివిటీ చూద్దాం. ఒక ఫోల్డర్ని మనం ఎలా క్రియేట్ చేయొచ్చు దాని గురించి మనం చూద్దాం అనమాట.